వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ప్రమాదం జరిగి 15 రోజులవుతోంది. అయినా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. బాధితులను కనిపెట్టేందుకు రేయింబవళ్లు ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. నీటిలో డెడ్ బాడీలను గుర్తించే మిషన్లు, నీళ్లు, బురదలో అన్వేషించే పుష్ కెమెరాలు, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడర్ సర్వే, కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక జాగిలాలు ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. డీ వాటరింగ్, టీబీఎం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్ ఆపరేషన్లో కీలక పురోగతి లభించింది. టీబీఎం మిషన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు, కుడి చేయి, ఎడమకాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఆ ప్రదేశంలో కట్టర్లతో కట్ చేస్తూ 8 అడుగుల మేర తవ్వకాలు జరుపుతున్నారు. చేతికి కడియంను బట్టి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా గుర్తించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉంది. సొరంగంలో ప్రమాదం జరిగి 16వ రోజుకి చేరుకోవడంతో గాలింపు చర్యలను విస్తృతం చేసింది ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా ఎస్పీలు ఎస్బీసీ టన్నెల్ వద్ద పరిస్థితులపై మరోసారి సమీక్షించారు. మరో విడత ఎస్ఎల్బీసీ ఘటన జరిగిన ప్రదేశానికి కేరళ నుండి వచ్చిన బెల్జియం నెలోనాయిస్ జాతికి చెందిన 2 కుక్కలు మాయా, మర్ఫీలను పంపించారు. కుక్కలతో పాటు ఉదయం విడతన 157 మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు రెస్క్యూ ఆపరేషన్కు వెళ్లాయి. అయితే ఇవాళ రక్షణ సహాయక గాలింపు చర్యలలో పురోగతి ఉండవచ్చునన్న ఆశాభావాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రమాద స్థలం వద్ద నీరు, బురదలను దాటుకుని ముందుకు వెళ్లేందుకు దుంగలను సైతం ఏర్పాటు చేశారు. మొత్తం 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్ల మినహా మిగిలిన చోట్లకు సహాయక బృందాలు సులువుగా వెళ్లగలుగుతున్నాయి. ఆఖరి 50 మీటర్లలో సహాయక చర్యలే బృందాలకు సవాలుగా మారుతున్నాయి. అక్కడ టీబీఎం ముందు భాగం 5-6 మీటర్ల ఎత్తు వరకు పూడుకుపోయిన మట్టి, నిరంతరాయంగా ప్రవహిస్తున్న ఊట నీరు సహాయక చర్యలకు ప్రధాన ఆటంకంగా మారుతున్నాయి. గల్లంతైన 8 మంది కూడా ఆ ప్రాంతంలోనే చిక్కుకొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట శిథిలాలను తొలగిస్తే మళ్లీ సొరంగం పైకప్పు కుప్పకూలే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి రోబోటిక్స్ రోబోలను రంగంలోకి దింపనున్నారు. రోబోల కోసం సుమారు 4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.